అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా రహ్మతుల్లిల్ ఆలమీన్ సయ్యిదినా వ నబీనా వ ఖాయిదినా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి వ మన్ వలా బిలా బిద్దీన్ అభిమాన మిత్రులు మీ అందరికీ నా ఇస్లామీ అభివాదం. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అల్హమ్దులిల్లాహ్, గత వారం మనం ఇస్లాం ధర్మ ఆశయాలు తెలుసుకున్నాం. ఇస్లాం ధర్మ ఆశయాలు గత వారం మనం తెలుసుకోవడం జరిగింది. ఈ రోజు అంటే ఇస్లాం ధర్మ ఆరాధన ఆశయాలు తెలుసుకున్నాం. ఈ రోజు 5 ఆరాధనలు పేర్కొన్నాం కదా, సరేనా? అందులో ఏమిటి? నమాజ్, జకాత్, ఉపవాసము, అలాగే హజ్, సరేనే. కనుక వీటితో పాటు ఇన్షాల్లా తౌహీద్ కి సంబంధించిన విషయాలు కూడా మనం తర్వాత తెలుసుకుందాం ఇన్షాల్లా. కనుక ఈరోజు మనం 2 అంశాలతోటి ఉన్నాము. అందులో నమాజ్ ఆశయాలు, అలాగే జకాత్ ఆశయాలు, సరేనే. కనుక ప్రథమంగా నమాజ్ ఆశయాలు బోలెడున్నాయి. ఇక్కడ పేర్కొన్నవి వాటిని మీరు అనుకోకండి, బోలెడున్నాయి. ముక్తసరిగా ఇక్కడ కొన్నింటి పేర్కొనడం అనేది జరిగింది, సరేనే. కనుక నమాజ్ మనం చేస్తున్నట్టు దానికి గల తొలి ఆశ ఏంటంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో తెలుస్తున్నాడు, అఖిమిస్ సలాత లిజిక్రి, అఖిమిస్ సలాత లిజిక్రి, మీరు నా స్మరణ నిమిత్తం నమాజును స్థాపించండి, నా స్మరణ నిమిత్తం నమాజును స్థాపించండి. కనుక నమాజులో నిలబడేటప్పుడు మనం ఏమంటాం? అల్లాహు అక్బర్, అల్లాహ్ను స్మరిస్తున్నాం, అవునా కదా? తర్వాత అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీమ్ మాలిక్, అల్లాహ్ను స్మరిస్తున్నాం. రుకులో వెళ్ళాం, అల్లాహు అక్బర్ సుబ్హాన రబ్బియల్ అజీమ్, అందులో అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నాం, అల్లాహ్ను స్మరిస్తున్నాం. తర్వాత సమీ అల్లాహు లిమన్ హమిదా రబ్బనా వలకల్ హమ్ద్, అల్లాహ్ను స్మరిస్తున్నాం. సజ్దాలో వెళ్ళాం, సుబ్హాన రబ్బియల్ ఆలా, అల్లాహ్ను స్మరిస్తున్నాం. సజ్దా నుండి లేచి కూర్చున్నాం, రబ్బిఫిలి అల్లాహ్ను స్మరిస్తున్నాం. కానీ మళ్ళీ ఖాదాలో 2 రకాల తర్వాత కూర్చుంటాం, అత్తహియాతు లిల్లాహి వ సలవాతు వ తయ్యిబాత్, అల్లాహ్ను స్మరిస్తున్నాం, సరేనే. అలాగే అస్సలాము అలైకుం రహ్మతుల్లాహ్, అస్సలాము అలైకుం రహ్మతుల్లాహ్ అని చెప్పి నమాజును పూర్తి చేస్తున్నాం. అంటే అల్లాహ్ స్మరణతో మన నమాజు మొదలవుతున్నది, అలాగే అల్లాహ్ స్మరణతోటి మన నమాజు అనేది సమాప్తమవుతున్నది. కనుక గమనించాల్సిన విషయం, మొత్తం నమాజ్ అనేది అల్లాహ్ స్మరణ లేకుండా లేదు, సరేనే. కనుక అల్లాహ్ స్మరణ నిమిత్తమే నమాజ్ ఉంది. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సెలవించిన మాట ఏంటంటే వలదిక్రుల్లాహి అక్బర్, ప్రపంచంలో మహోన్నతమైన విషయం ఏంటంటే అల్లాహ్ స్మరణ. అల్లాహ్ స్మరణకు మించిన మహోన్నత కార్యం ప్రపంచంలో మరొకటి లేదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించిన మాట ఏంటంటే, మీరు యుద్ధాలు గురించి ఒండొక్కని సంహరించడం కన్నా, ఇంకా గొప్ప గొప్ప పనులు మీరు చేసుకోవడం కన్నా మహాకార్యం గురించి మీకు తెలియజేయనా అని చెబితే సహాబాలను తప్పకుండా తెలియజేయండి అంటే అల్లాహ్ స్మరణ ఏమన్నారు? జిక్రుల్లాహ్, అల్లాహ్ స్మరణ అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించారు. కనుక మనం మన నిత్య జీవితంలో అల్లాహ్ స్మరణ కోసం ఎలాగైతే 5 పూటల నమాజ్ అనేది పాటిస్తున్నాం, అల్హమ్దులిల్లాహ్, మంచి విషయం. అయితే సపరేట్ గా ఒకంత సమయాన్ని అనేది మనం తీయాలి. ఆ సమయంలో మనం 5-10 నిమిషాలు కూర్చొని సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్, వలా హౌల వలా ఖువత ఇల్లా బిల్లాహ్, ఇలాంటి అల్లాహ్ స్మరణకు సంబంధించిన అధికారులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా చదివే ప్రయత్నం అనేది చెయ్యాలి. ఓకేనండి. కనుక అల్లాహ్ స్మరణ తొలి ఆశయం. ఓకేనండి. రెండవది ఏమిటి? ఏకాగ్రత. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నాడు, ఖద్ అఫ్లహల్ ముమినూన్ అల్లదీన హుమ్ ఫీ సలాతిన్ ఖాషిఊన్, విశ్వాసులు సఫలీకృతులయ్యారు. ఒకటి వాళ్ళు విశ్వసించారు కనుక, రెండవది ఏమిటి? నమాజులో వారు ఏకాగ్రత కలిగి ఉన్నారు, ఏకాగ్రత కలిగి ఉన్నారు. కనుక మనం నమాజు నిలబడినప్పుడు ఎలా నమాజు చదవాలి అంటే, ఇదే మన చివరి నమాజు అన్న ఆలోచనతోటి మనం నమాజు చెయ్యాలి. ఎలా ఉంటుంది చివరి నమాజు అంటే? ఎంత వీలైతే అంత మంచిగా చేసుకునే ప్రయత్నం చేస్తామా లేదా? కనుక కొంతమంది మామూలుగా మసీదులో కూడా మీరు చూస్తూ ఉండొచ్చు, సల్లు సలాతం మువద్దిఅ అని ఉంటారు. అంటే మీరు చివరి నమాజుగా మీ నమాజును మీరు చదవండి అని అరబీలో చెప్తున్నారు. బహుశా మనకు అది అర్థం కాకపోవచ్చు, సరే. కనుక ఏకాగ్రత అనేది చాలా ముఖ్యము. కనుక ఏకాగ్రత ఆదేశాల పరంగా ఏకాగ్రత ఉంటుంది, సరేనా? అలాగే ఆదాబుల పరంగా కూడా ఏకాగ్రత ఉంటుంది, భంగిమల పరంగా కూడా ఏకాగ్రత ఉంటుంది. ఇవన్నీ కలిపే ఏకాగ్రత అనేది మనిషిలో
ఉండాలి. సరే, నేను సూర అయితే చదువుతున్నాను కనుక నాలుక మాత్రం నాలుగుతోనే ఉంది, కానీ మైండ్ ఆబ్సెంట్, ఎక్కడో ఉంది, ఇది ఎక్కడో పనిచేస్తుంది. మరి మధ్యలో ఎదురు మర్చిపెట్టండి, ఏ సూర చదవాలి గుర్తే లేదు. ఎందుకు? నోరైతే కదులుతూనే ఉంది, నాలుగైతే కదులుతూనే ఉంది, అయితే మైండ్ మొత్తం ఎక్కడో పనిచేస్తుంది. కనుక మనకు అక్కడ ధ్యాస అనేది లేదు. తన పరధ్యానం, దైవ ధ్యానం కాదు, అదేంటి పరధ్యానంలో ఉన్నాం. కనుక అల్లాహ్ను పరధ్యానంగా ఆరాధించకూడదు. సరే, కనుక ఏదో మనం గమనించాలి. ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. జీవితంలో ఏది సాధించాలన్న ఏకాగ్రత అనేది కీలకం అన్న విషయాన్ని గమనించాలి. ఓకేనండి. మూడవ విషయాన్ని మనం తీసుకుంటే నమాజు మూడవ ఆశయం వినయము. ఏం సార్? వినయము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబ్లీస్ని ఏమన్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, ఇబ్లీస్ అంటే ఒకప్పుడు భక్తాగ్రేసరుడు, అతను గొప్పగా దైవాన్ని కొలిచిన వ్యక్తి. అయితే ఎప్పుడైతే ఒక ఆదేశం ఆదం అలైహిస్సలాంని ఉద్దేశించి ఆదంకి నువ్వు సజ్దా చెయ్యి అని చెప్పాడో, అతనేమన్నాడు, ఏంటి నేను ఈ మట్టిలో పుట్టించబడిన మనిషికి నేను మోకరిల్లాలా? నన్ను నువ్వు నిప్పుతో చేశావు, నేను మండే అగ్నిని, నేను అతని ముద తల వంచడమా? తల్ల చెయ్యను అన్నాడు. ఏమైంది అంటే ఏంటి? వినయం లేదు. ఏమొచ్చేసింది అక్కడ? విర్రవీగే గుణం ఉంది. నేను గొప్ప అనే గుణం వచ్చేసింది. అనేసరికి ఏమైంది? తను ధూత్కరించబడ్డాడు, శపించబడ్డాడు. శైతాన్ అంటే శైతాన్ అంటే ఏంది? అతిక్రమించిన వాడు. కనుక చిన్నపిల్లలు కూడా అతిక్రమణలు పాల్పడుతున్నాయంటే శైతాన్ అంటాం. ఎందుకు? ఆడు మాట వినడం లేదు కనుక. సరేనా? కనుక రజీం అంటే అతను ధూత్కరించబడినవాడు, శపించబడినవాడు, తరిమివేయబడినవాడు రజీం. అంతేనట రజీం. సరే, కనుక వినయం మనలో ఉండాలి. ఏముండాలి సార్? వినయం మనలో ఉండాలి. విర్ర వీగే గుణం అనేది మనలో ఉండకూడదు. మానవ చరిత్ర శాంతం అనేది చెందినంటే విర్ర వీగే వారిని ఎవ్వడూ ఇష్టపడింది లేదు. అలాగే విర్ర వీగే వారు తన చరిత్రలో ఆదర్శపాయుగా నిలిచింది కూడా లేదు. వినయశీలులు మాత్రమే చరిత్రలో మిగిలిపోయారన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే మన్ తవాదఅ లిల్లాహి రఫఅహుల్లాహ్. అల్లాహ్ కోసం ఎవరు ఎంతగానైతే తన్ను తాను అణుచుకుంటాడు, అల్లాహ్ కోసం ఎవరు ఎంతగానైతే తన్ను తాను అణుచుకుంటాడో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రఫఅహుల్లాహ్, అంతగానే అతని పైకి ఎత్తుతాడు. చూస్తున్నారు సార్? కనుక వినయం ఉంటే మనం విజయం సాధిస్తాం. గుర్తుండి, విర్రవీగే గుణంతో విజయం రాదు. దేంతో వస్తుంది? వినయంతోనే విజయం సాధ్యం. సరే, అది దేని వల్ల మనకు లభిస్తున్నది? నమాజ్. అలాగే నాలుగోది స్వీయ సంస్కరణ. సరే, స్వీయ సంస్కరణ. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు? ఇన్న సలాత తన్హా అనిల్ ఫహషాయి వల్ మున్కర్ వల్ బగ్. నిశ్చయంగా నమాజు తన అశ్లీల విషయాల నుండి, చెడు చేష్టల నుండి, మితిమీరి వ్యవహరించడం నుండి మనిషిని ఆపుతుంది. మనిషి తప్పిదాలన్నింటినీ 3 కేటగిరీలో పెట్టేసింది. అన్నిటి నుండి ఏది ఆపుతున్నది మనల్ని? కనుక మన స్వీయ సంస్కరణ దేని వల్ల జరుగుతున్నది? నమాజ్. ఇది ఆశయం, ఇది కూడా నెరవేరాలి. సరే, ఇక 5వ విషయాన్ని తీసుకుంటే ప్రేమానుబంధం. మనం ఎలా నిలబడతాం నమాజులో? కాలికి కాలు ఆనించి నిలబడతాం, భుజానికి భుజం ఆనించి నిలబడతాం. సీసం అనేది ఇది చెయ్యబడినట్టుగా గోడ ఉండేలా అనేది అంత బలంగా నిలబడతాం. అంటే ఇక్కడ ఎలాంటి తారతమ్యం లేదు. జాతి అహంకారం లేదు, భాష అహంకారం లేదు, కుల అహంకారం లేదు, ప్రాంతీయ అహంకారం లేదు. అన్నిటినీ పక్కన పెట్టి ఇక్కడ పెద్ద పీట దేనికి వేయబడింది? ప్రేమ. కనుక ప్రేమానుబంధాలు ఏమవుతాయి? ఇక్కడ బలమవుతాయి. అలాగే ఇలా 5 పూట్ల మనం మస్జిద్లో కలుసుకున్నప్పుడు పరస్పరం పలుకరించుకుంటాం, యోగక్షేమాలు అడుక్కుంటాం, కుశల అలా అక్కడ ఏర్పడే స్నేహ బంధాలు ఎక్కువ శాతం మంచివే ఉంటాయి, ఎక్కువ శాతం మంచి ఉంటాయి. కొందరు ఉంటారు లేని మసీదులో టోపీ కలిగేటికి వెళ్తారు, బయటికి వచ్చి ఇంకొకళ్ళ మీద టోపీ వెళ్తారు, అలాగే పక్కన పెట్టారు. సరే, ఇక 6వ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే జ్ఞాన అర్జన. మనం నమాజ్కి వెళ్ళినప్పుడు తెలియని విషయాలు అనేకమైన తెలుసుకుంటున్నాం కదా. ఒక ప్రసంగం ద్వారాను, ఒక నమాజు భంగిమ ద్వారా, నమాజులో చదివే సూరా ద్వారా కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. కనుక జ్ఞాన సముపార్జన కూడా మనం చేస్తున్నాం. ఆ రకంగా అల్లాహ్ మనం స్వర్గానికి వెళ్లే దానిని కూడా దీని ద్వారా సులభం చేస్తున్నాడు. ఇక 7వ విషయం చూస్తే పాప ప్రక్షాళనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? 5 పూటల నమాజ్ ఉపమానం ఎలాంటిదంటే, ఒక వ్యక్తి ఇంటి మొదలున్నది స్వచ్ఛమైన నీటి సెలయేరు ప్రవహిస్తుంది, అందులో రోజుకి 5 సార్లు అతను స్నానం చేస్తున్నాడు, శరీరం మీద మైల ఏమన్నా మిగులుంటుందా అన్నారు? లేదు. అంటే 5 పూటలు నమాజు చేసే వ్యక్తి జీవితం కూడా చిన్న పాపాలు ఇలానే తుడిచిపెట్టుకుపోతాయి.
పోతాయి. ఏవి? చిన్న పాపాలు మాత్రమే. ఓకే సార్, పెద్ద పాపాలు చెయ్యకూడదు. ఒకవేళ జరిగిపోతే తౌబా చేసుకోవాలి. 8వ విషయం సహన బోధన. నమాజ్ మనం చదివినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు? యా అయ్యుహల్లదీన ఆమను ఇస్తఈను బిస్సబ్రి వస్సబ్ర్. మీకు జీవితంలో ఏ సమస్య వచ్చినా 2 విషయాలతో అల్లాహ్ సహాయం కోరండి. సరేనా? 2 విషయాలతో అల్లాహ్ సహాయం. ఒకటేంటి? బిస్సబ్రి, సహనంతో అల్లాహ్ సహాయం కోరండి. రెండవది ఏంటి? నమాజుతో అల్లాహ్ సహాయం కోరండి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక దాసుడు దువా చేశాడు. నేను దువా చేశాను, ఒకటిసారి కాదు 10 సార్లు చేశాను, 10 సార్లు కాదు 100 సార్లు చేశాను. అల్లాహ్ ఎందుకు నా దువా స్వీకరించలేదు, ఎందుకు నా కోరిక తీర్చడం లేదు, ఏమైంది అని తొందరపడతాడు. తొందరపడకూడదు. ఎందుకు? నువ్వు అడిగేసావంటే ఇచ్చేయడానికి డిమాండ్ కాదు నేను అది. సరేనా? అల్లాహ్కు తెలుసు కదా నీకు ఏది ఇవ్వాలనేది, నీకు ఏది మంచి అనేది. కనుక ఒకవేళ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు అంటే సంతోషం, లేదు అంటే ఖచ్చితంగా అందులో అల్లాహ్ యుక్తి అనేది దాగి ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరి దుఆ అయితే ప్రపంచంలో స్వీకరించబడలేదో పరలోకంలో అతని స్వర్గపు స్థాయిని పెంచుతాడంట అల్లాహ్. అప్పుడు దాసుడు అనుకుంటాడు, ఏమిటి నేనేం సత్కర్మం చేసినట్టు గుర్తులేదు, మరి ఎందుకు ఈ స్థాయి పెంచబడిందంటే నీ దుఆ స్వీకరించబడలేదు కనుక దానికి బదులుగా ఈ స్వర్గ స్థాయి పెంచబడిందంటే నేను చేసిన ఏ ఒక్క దుఆ స్వీకరించబడి ఉండకపోతే ఎంత బాగుండు అంటాడంట. అక్కడ మనిషి కదా నైనా ఆశ, ఆశ మంచి. ఇక 9వ విషయం చూసిన దాస్య భావన. మనం ఇలా నిలబడినప్పుడు కానీ, పూజ చేసేటప్పుడు కానీ, సజ్దా చేసేటప్పుడు మనలో ఏ భావనతో వికిసలాడుతూ ఉంటుంది సోదరులారా? నేను దాసుని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవుడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దేవుడు. నేను నన్ను ఇంతగా అనేది కింద అనేది నేను ఒక అణుకువ లాంటి పరిస్థితి అనేది కల్పించుకుంటానే దానికి కారణం ఏంటి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇక చివరి విషయం ఏంటంటే సార్, అదే మనశ్శాంతి. ఏం సార్? మనశ్శాంతి. ఎవరికి వద్దండి? ఎవరికి వద్దు? నువ్వు వద్దా? సరేనా? కావాలంటే సార్. మరి అల్లాహ్ ఏమంటాడు? అలా బిజిక్రిల్లాహి తత్మయిన్నుల్ ఖులూబ్. అల్లాహ్ స్మరణతోనే మనశ్శాంతి సాధ్యము, మనసులు నెమ్మదిస్తాయి. ఇవి దేనికి సంబంధించిన సోదరులారా? నమాజ్. దీనికి ముక్తసరిగా జకాత్ ఆయాసాల గురించి కూడా మనం చెప్పుకుందాం. అందులో మొట్టమొదటిది తెలుసా? సంఘశ్రేయము. మొదటిదేంటి? సంఘశ్రేయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉన్నారు, ఒక వ్యక్తి మరణిస్తాడు, అయితే 3 విషయాలు మరణానంతరం కూడా అతని పనికి వస్తాయి. 3 విషయాలు మరణానంతరం కూడా పనికి వస్తాయి. ఒకటి, సత్పౌరుడైన సంతానం. ఆడెవడు? చిల్లరగాడు కాదు, అల్లరి మూక కాదు. ఎవడాడు? సత్పౌరుడు. ఆడి వల్ల సమాజానికి మేలు జరుగుతుంది, సంఘానికి మేలు జరుగుతుంది, కుటుంబానికి మేలు జరుగుతుంది. అలాంటి సత్పౌరుక సజ్జన సంతానం మనిషి మరణించిన తర్వాత కూడా అతని వల్ల పుణ్యం వెళ్తూ ఉంటుంది. సరేని? రెండవది ప్రయోజనకరమైన విద్య. ప్రయోజనకరమైన విద్య కదా, చదువు నేర్పించి వెళ్ళారు ఒకరికి, అది 10 మందికి, అది 100 మందికి వెళుతూనే ఉంది. వారంతా చదువుకుంటున్నారు కదా మంచి విద్య, అది దాని పుణ్యం అతనికి చేరుతుంటుంది. అలాగే సదఖతున్ జారియా. సదఖతున్ జారియా అంటే నిరంతరం కొనసాగే సదకా. ఏంటి? బావి తవ్వించాడు ఇలాంటి. సరే, కనుక జకాత్ వల్ల ఇలాంటివి జరుగుతాయి కనుక సంఘస్థాయి. రెండవది ఏంటి? ఆత్మశుద్ధి. అంటే ధన వ్యామోహం మనసులో ఉంటుంది కదా, జకాత్ ఇస్తే అది పోతుంది. మూడవది సమృద్ధి. నేను ఇచ్చే ధనం తరిగిపోదు, నేను ఇచ్చే ధనం తరిగిపోదు, పెరుగుతుంది. నాలుగవది సామాజిక న్యాయం. నా దగ్గరే ధనం ఉందనుకోండి, నిరుపేదల దగ్గరికి వెళ్ళదు కదా, కనుక నా దగ్గర ఉన్నది వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అది సామాజిక న్యాయం అనేది జరుగుతుంది. అలాగే సహకార భావన. జకాత్ వల్ల ఏమవుతుంది? ఒకడు ఇబ్బందులో ఉన్నాడంటే ఆడు ఇబ్బంది ఆడు చూసుకుంటాడు, కాదు నేను సహకరించాలి. అలాగే 6వది ధనం మార్పిడి. ధనం ఒకే చోట ఉంటే ఒకడు కుబేరుడు అయిపోతాడు, ఇంకొకడు కూటికి లేని వాడైపోతాడు. ధనం మార్పిడి జరుగుతూ ఉండాలి. 7వది దుబారా రక్షణ. అంటే నేను ఒక్కడనే పెట్టుకున్నా అంటే ఏం చేస్తాను? నా కొడుకు పెళ్లికో దీనికో లక్షల కోట్లు నేను ఒక్కడనే ఖర్చు చేసేస్తాను. ఏమిటి? దుబారా. అదే 10 మంది మేలు కోరినప్పుడు ఏం చేస్తాను? 10 మందికి అది పంచుతాను. సరే. 8వది అల్లాహ్ ప్రసన్నత. అల్లాహ్ ప్రసన్నత. కనుక ముక్తసరిగా మీకు ఈ యొక్క 8 ఆశయాలు దేనికి సంబంధించినవి? జకాత్ కి సంబంధించి ప్రతి దానికి వివరణ ఉంది, ప్రతి దానికి బోలెడనే విషయాలు ఉన్నాయంటే మన దగ్గర సమయం లేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఉన్న విషయాలు మంచిది గ్రహించాలి. జజాకుముల్లాహ్ ఖైరన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.